నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు, తడిసిపోతుంది ఇక్కడ. అన్నా వాడే అన్నా. రేయ్ ఇల్లు భయపెట్టరా. భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా. ఇమ్రాన్ సినిమాలో వాడరా. ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు. ఆ భవన్ కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళా వచ్చి ముందు చంపేస్తాను. ఇంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లోకి ఎందుకు పోయినారా నువ్వు? అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయిననుకో చెప్పానికి. సరేనా అబ్బో ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్? అన్న పేరు చెప్తేనే ఉచ్చ చూసుకున్నాడు. వామ్మో భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది. నిన్ను లేపేయటం గ్యారెంటీ. నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా. అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడి భయపడాలా? నువ్వేం రాబోయ్ ఇడికొచ్చు అన్న టెన్షన్ లో రాబోయే తర్వాత ఒకసారి మాట్లాడతాను ప్లీజ్. అన్నా ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం నువ్వు రమ్మన్నావు అని చెప్పాను. నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏంట్రా నీ పేరు? అన్నా నా పేరు సీన్ అన్న. హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న. వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రా లెటరా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రా ఏంటి? ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న. అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను, దేవుడికి దండం పెట్టాను, తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న. లవ్ లో లవ్ ఏంట్రా? చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను. 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. చెప్పరా. కొంచెం వెనక్కి. ఓకే ఎక్కడా పనన్నా? ఎందుకే భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేది మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్, సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు, కొడతాడా ఇట్టుడు? చెట్టు మనోడేమో కుర్రాళ్లతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే నోడులతో వాగేశానా? ఓ సీనుగా ఎస్కేప్. వస్తానా? రే ఇక పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీనుగాడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా? రే శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. మ్యాటర్ ఏంటంటే అన్నా శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టేస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలు తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లవ్ లో పడిపోతే అన్నా మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు గానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో అలాంటిదని జరగకముందే ఆ పెళ్లిది నువ్వు చేసుకోండి. వస్తా. రే సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే
గూండాగిరి అడ్డొచ్చినా దాదాగిరి అడ్డొచ్చినా తోపుగాలు అడ్డొచ్చినా నీలాంటి పోర్టుగాళ్ళు అడ్డొచ్చినా ఆగదన్నా ఆడితో టీవీలు చూడట్లా పేపర్లు చదవట్లా ట్రెండ్ అలా ఉందన్నా యూత్ అలా ఉందన్నా అదన్నా మ్యాటర్ వస్తా నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టరా. అన్న నేనేది నా గురించి శృతి గురించో కాదన్నా ఇప్పుడున్న యూత్ గురించి ట్రెండ్ నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా 99.99% పడిపోద్దన్నా ఎంతలో మన వాళ్ళు హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి రేయ్, రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా వస్తా అన్నా పడగొట్టి వస్తా అన్నా థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందన్నా అన్ని ప్రేమించమని చెప్తున్నావు వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడే వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు. ఎక్కడే నీ టర్నింగ్ పాయింట్ సీను? నీ గురించి షాపింగ్ మాల్ లో తెలిసేసరికి అక్కడి నుంచి అటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు. హాయ్ ఏది కాంపిటీషన్ మర్చిపోయినా ఏంటి ఉన్నాను. ఐ లవ్ యూ శృతి నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా ఇంకా నీ క్లారిటీ కావాలి. శృతి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. కంగారేం లేదు. హాఫ్ డే 1 day 2 days కానీ మాక్సిమం 3 days. ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడొడ్డొస్తాడు వీడొడ్డొస్తాడు మన ఇద్దరి మధ్య ఎవ్వడొడ్డొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాం. శృతి ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే. ఇక్కడ నుంచి సీన్ గడ్ నీకు చూపించిపోయేదే అస్సలైన లైఫ్. గెట్ రెడీ. అన్న చెస్ ఆడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా ఆ సీన్ గార్డ్ శృతికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా రాజుకి చెక్. ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానికా? వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా? ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతావు. చెత్త నాకు. చెక్కనో చింటూ రాంగ్ స్టెప్ అన్నా. ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. ఆడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? నీ బిర్యానీ లాగానే హాట్ ఉంటుంది అక్క. అవునా? ఉంటదిరా ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాపులో తోలు తీసిన మేకలు ఏలాడిస్తాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గాని మీ మావయ్య చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్లో ఏర్పడుతురా. ఆ, భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్ వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి లైలు శృతి లైలు సిటీ ఉందా? వి హావ్ సార్. శృతి హాసన్ అదే కమల్స్ డాటర్. అమ్మాయి సినిమా సిటీలోనే ఉన్నాయా? దట్ ఆల్సో వి హావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని నీ ఏజ్ ఏంటి? ఈ సీడీలేంటి? ఈ ఏజ్ లోనే సీడీలు వినేస్తే నా అలాంటి పరిస్థితి ఏంటి? సీను
ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా. అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మర్యాదగా మాట్లాడండి. హీఈస్ మై బెస్ట్ కస్టమర్. ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? నా డార్లింగ్ ఏంట్రా అలా వచ్చేసావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్. సార్ ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్ లో హాసనలు ఎందుకురా ఉంచుకో. సార్ మరివి వాటిని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సిడి శృతి ఆగా రాత్రంతా నిద్ర పట్టలేదు, గుండెంత భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తలుచుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా నువ్వు తీసుకెళ్ళు. రా, రా. ఏంటి ఏమైంది? అయ్యో, అక్కడ భవాని మనుషులు ఉన్నారు. మన ఇక్కడ చూస్తే నిన్ను రా. లోపలంతా లవంచుకుని బయటకంతా బిల్డప్ ఇస్తున్నావా? ఆయన శృతి, నువ్వు వాళ్ళని చూసి భయపడ్డా నాకు ఇష్టం లేదు. వెళ్ళి పంపించేస్తున్నావు. వద్దు, వద్దు, వద్దు. ఓయ్ మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కొంపది షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా నేను షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్, మీ బాస్ కు బ్రేకింగ్ న్యూస్ రా. శృతి ఇంకా మాక్సిమం 2-3 రోజులు నాకు పడిపోతుంది. ఈలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను. ఇంకా లేట్ చేస్తాడు, వికెట్ డౌన్ అయిపోతుంది. అబ్బో ఏంట్రా కొడతావా? కొడతావా? కొట్టరా, రెడీ రెడీ ప్లీజ్ రా. ఏంటన్నా నువ్వు తెసావు? నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యి అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆయనకి వర్కౌట్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం చెప్పా వాళ్ళకి? నిజం చెప్పాను. నువ్వు ఎలాగో నాకు సెట్ అయిపోతావు, వాడు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళని వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరగొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న అనాలి. పోరేపో, నువ్వు వెళ్ళకపోతే నాకేంటి, కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియనివ్వకుండా పో. సీనుగా అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా ఎవరిదల్లోకి అయ్యా ఆయన పేరు సీను, ఆడ హైదరాబాద్ ఉన్నాడంట. ఆడున్నాడు ఈడున్నాడని వర్ణుడు కాదు. మీరిడికి వచ్చేది ఉంటే ఆంతోనే రావాలే. సంజయింది కదా? హలో మామయ్య ఫోన్. హలో ఏమైంది దీనికి? హలో 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 ఎక్కడ? నువ్వేంటి ఇక్కడ? డైరెక్ట్ బెడ్రూమ్ లోకి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే గాని నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని వెంటనే ఫోన్ కట్ చేస్తున్నావు. అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అని. అబచా అది చూసుకోవడానికి నోకే ఫోన్ వాడు డొకోమో సిమ్మడు ఉన్నాడు గానీ ఏంటి మ్యాటర్? ఓ ఆ భవానీ గారు నన్ను కొట్టేసి ఎక్కడ హాస్పిటల్ పడేసాడునేగా నీ ఎద్దబడ్డ డౌట్. అమ్మ నాన్న చూస్తే లే, లే. చూస్తే లోపలంత లో పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్? సర్లే రేపు మార్నింగ్ 9 o'clock మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి. సరదాగా అలా బయటకు వెళ్దాం. బయటికా? నేనా? రాను. మరి ఇక్కడ నాకు తెక్కరేగేది. నీతో ఇదే ప్రాబ్లం శృతి. ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు. ఇక నా భవానీ కూడా బెటర్. ఏదో క్లారిటీ నడిసింది. వస్తావా రావా? రాను. చూడు రేపు గాని నువ్వు 9 o'clock కి రాలేదనుకో 9:05 కి ఆ భవానీ గడి ముందంట. అయినా రావా? రాను రాను రాను. 9 కి రానంటే 10 to 9 వచ్చావు. 9 o'clock కి రానని చెప్పడానికి వచ్చాను. హెడ్సేలో గానీ బండెక్ బండా? ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కను. ఎక్కువ. ఏయ్, సీను. రే చింటూ పక్కన భవానీ గడు ఉంటే ఫోన్ ఇరా. ఎక్కే సార్, ఇక ఆపుతావా? మీ అమ్మాయిలు ఏది డైరెక్ట్ గా చెప్తే వినరా? సర్లే. కనపడిందల్లా ఊపుతారా? ఏమంటావు? రే బులిగా దాంట్లో తాల్ సెటప్ అంతా రెడీగా? రెడీ రా, మొత్తం రెడీ. ఏ రా రిజిస్టర్ గారు సార్ నేను రెడీ సార్. 10 నిమిషాలు పెళ్లి అదరగొట్టేయాలి. అవతల చాలా పనులు ఉన్నాయి. హాయ్ శృతి. అబ్బే నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఏంటి వాడితో నువ్వు చెరి? సోదాపి డ్రెస్ మార్చుకో.
అంతా నీ ఇష్టమేనా? నేను మార్చుకోను. హలో, నీకని సీన్ లేదు, పెళ్లి పప్పిది. అయినా మనకు వచ్చి టైం ఉందిలే. పప్పి ఏంటి సడన్ గా ఈ పెళ్ళేంటి? నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా. బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే. శృతి, సీనుని మాత్రం మిస్ అవ్వకు. సాక్షి సంతకాలు పెట్టండి. ఇదిగో. ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా? పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి. ఇరే, జాగ్రత్తగా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసండి. ఓకే, అలాగే. ఊర్లో తెమ్మంటే కష్టం కానీ ఆ కుడికాయలు ముందు పెట్టేకమ్మా. శృతి, బైక్ తీసుకొస్తా. శృతి, శృతి, జై భవానీ. నర్సింగ్ యాదవ్ తమ్ముడిరా. నీ ప్రాణం నా దగ్గర ఉంది. రే నర్సింగ్, రే రే రే, అడిచింది చాలు. దీని ప్రాణాలు కావాలంటే నీ ప్రాణాలతో మేడ్చల్ డాబాకి వచ్చాయి. హలో అన్నా, చెప్పనా? చిన్న పనిలో ఉన్నానన్నా. అన్నా, సాయంత్రం వస్తానన్నా. సాయంత్రం వస్తాను. త్వరగా వెళ్ళరా. పోనీ, త్వరగా పోనీ. సీను, వాడు వచ్చేస్తున్నాడు. సీను, రా వెళ్దాం. సీను, రా వెళ్ళిపోదాం. వాడు వచ్చేస్తున్నాడు. సీను, రా వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్తావు? అక్కడ భవనీ గారికి భయపడతావు, ఈయన కొడుకు భయపడతావు, రేపు ఇంకెవడో వస్తాడు వాడికి భయపడతావు. ఎంత మందికి భయపడతావు? ఎంత కాలం భయపడుతూనే ఉంటావు? భయపడితే భయపడతారు, భయపెడితే భయపడతారు. నీలో ఉన్న భయాన్ని పోగొడతారు. రేయ్, పాపని పంపించు. రేయ్, నడ్డి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తుంటే ఎవ్వడో పట్టించుకోపోవచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా ఒకటి నిలబడ్డాడంటే ఆడు ఖచ్చితంగా తన లవర్ అయి ఉంటాడు రా. నేను దీని లవర్. ఎవడైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను రా. టచ్ చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాను రా. వచ్చి వెళ్ళు. వెళ్ళండ్రా. Hey!
ఏం కావాలి? ఇంకేం కావాలి? నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇంకెంతమంది కొట్టాలి? నీలాంటి అమ్మాయి నాలంటి ప్రేమించడానికి ఇంకేం చేయాలి? నాలాంటోడిని ప్రేమించడానికి ఇంకేం చేయాలి? నాలాంటోడిని ప్రేమించడానికి ఇంకేం చేయాలి? కొట్టేవాడు వస్తాడనుకున్నాను రా, చిత్త కొట్టేవాడు వచ్చావు. ఐ లవ్ యు రా సీను.